ఈ ప్రాబ్లం చూసుకుంటే 5 అండ్ 6 అనేది కోఇన్సిడెంట్ అయ్యేటప్పుడు మనకి టైం ఎంత అనేసి మనకు క్వశ్చన్ ఇవ్వడం జరిగింది. ఇటువంటి ప్రాబ్లమ్స్ మనకి క్లాక్స్ నుంచి వస్తే ఇచ్చిన ఆప్షన్ చూసి వెరిఫికేషన్ ఏ రకంగా చేసుకుంటామంటే ఇక్కడ ఇచ్చేనే లవము అంటే లవము ప్లస్ దాని ప్రక్కన ఉన్న నెంబర్ ఏదైతే ఉంటుందో ఆ రెండింటిని కూడా యాడ్ చేస్తే మనకి 10 ఎక్కడొస్తే మనకి అదే కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. లవం అంటే ఇదే కదా న్యూమరేటర్ లవం కదా, దాని పక్కన ఉన్న నెంబర్ అంటే ఇది. ఈ రెండు కూడా యాడ్ చేస్తే మనకి ఎక్కడైతే 10 వస్తుందో అది మనకి కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. ఇక్కడ 7 + 3 ఎంత 10. ఇక్కడ ఈ రెండుని యాడ్ చేస్తే ఎంత వచ్చింది 10 వచ్చింది. నెక్స్ట్ ఈ రెండింటిని కూడా యాడ్ చేస్తే ఎంత వచ్చింది మనకి 8 వచ్చింది. నెక్స్ట్ ఈ రెండు నెంబర్స్ని యాడ్ చేస్తే ఎంత వచ్చింది మనకి 7 వచ్చింది. నెక్స్ట్ ఈ రెండు నెంబర్ని యాడ్ చేస్తే ఎంత వచ్చింది మనకి 6 వచ్చింది. మనం న్యూమరేటరు అండ్ దాని యొక్క ప్రక్క నెంబరు యాడ్ చేస్తే 10 రావాలి. అలాగే వచ్చింది ఏది ఉంది మనకి ఫస్ట్ ఆప్షన్లో ఉంది కాబట్టి కరెక్ట్ ఆన్సర్ అనేది 27 3/4 అనేది అవుతుంది. ఓకే, నెక్స్ట్ యాంగిల్ బిట్వీన్ మనకి 7:30 ఇచ్చాడండి. అంటే 7:30 మధ్యన యాంగిల్ ఎంత ఉంటుంది అని ఇచ్చాడు. మనకి తెలుసు ఆల్రెడీ, మనకి ఫార్ములా తెలుసు. θ = 13 × అవర్స్ మైనస్ 11/2 మనకి ఇంటూ మినిట్స్ అని మనకి ఫార్ములా తెలుసు కదా. ఇక్కడ ఈ వాల్యూస్ని సబ్స్టిట్యూట్, ఇది అవర్స్ ఇది మినిట్స్ తెలిసిన విషయమే మనకి. ఇప్పుడు దీన్ని 30 × అవర్స్ అంటే ఎంత 7 మైనస్ 11/2 ఇంటూ మినిట్స్ అంటే 30 మినిట్స్. ఓకే, 215 జార్ అంతే కదా. ఇప్పుడు మనకి ఎంత ఇది 210 వస్తుంది. 1115 ఎంత మనకి 165. ఇప్పుడు 210లో 165 మనం సబ్స్ట్రాక్ట్ చేస్తే ఎంత వస్తుంది మనకి 45 డిగ్రీ అనేది రావడం జరిగింది. కాబట్టి కరెక్ట్ ఆన్సర్ అనేది 45 అవుతుంది. నెక్స్ట్ సేమ్ ఇది కూడా సేమ్ ప్రాబ్లమేనండి. 5:40 ఇచ్చారు. దెన్ వాట్ ఈస్ ద యాంగిల్ బిట్వీన్ అవర్స్ అండ్ మినిట్స్ అంటే 5 గంటల 40 నిమిషాల యొక్క యాంగిల్ ఎంత అనేసి మనకి ఇచ్చాడు. మనకు ఆల్రెడీ తెలుసు యాంగిల్ θ = ఫార్ములా మనకు తెలుసు కదా. ఫార్ములా ఏంటి 30 × అవర్స్ మైనస్ 11/2 ఇంటూ మినిట్స్ అని మనకి తెలుసు కదా. ఇప్పుడు 30 ఇంటూ ఎన్ని గంటలు మనకి 5 గంటలు మైనస్ 11/2 ఇంటూ మినిట్స్ ఎంత 40 ఇచ్చాడు. ఓకే, ఇది ఎంత 220. ఓకే, 5:30 150 మైనస్ 220. ఓకే, ఇక్కడ 220లో 150 తీస్తే మనకి సబ్స్ట్రాక్ట్ చేస్తే ఎంత 70 అనేది డిగ్రీ అనేది రావడం జరుగుతుంది. ఇది ఏంటి ఆ యొక్క యాంగిల్ అనేది 70. కాబట్టి కరెక్ట్ ఆన్సర్ అనేది ఫస్ట్ ఆప్షన్ అవుతుంది. బట్ ఇక్కడ మీకు డౌట్ వచ్చి 150లో 220 ఎలా తీస్తారు సార్ అని అంటే ఇటు నుంచి ఇటైనా తీసుకోవద్దు. తీసుకున్న తర్వాత ఇక్కడ మైనస్లు ఏవైనా వాల్యూస్ ఇస్తే అప్పుడు ఇది -70 అవుతుంది. కాబట్టి కరెక్ట్ అవుతుంది. కాబట్టి ఇక్కడ 70 ఇచ్చాడు కాబట్టి డైరెక్ట్గా మనం 70 ఆన్సర్ చేసేయవచ్చు. ఓకే, నో ప్రాబ్లం. At the time between 7 to 8 o'clock will be hands of a clock points opposite to each other. అంటే 7 నుంచి 8 గంటలకి ఒకదానికొకటి వ్యతిరేక దిశలో ఉండేటప్పుడు ఆ టైం ఎంత అనేసి మనకి ఇచ్చాడండి. అంటే ఇక్కడ మనం చేసుకుంటే మనకు ఫస్ట్ చూసాము న్యూమరేటరు ప్లస్ దాని యొక్క ఉన్న ప్రక్క నెంబర్ని యాడ్ చేస్తే 10 రావాలి. అది ఎక్కడ ఉంటే అక్కడే మన ఆన్సర్ అవుతుందని మనం ఆల్రెడీ చెప్పేసుకున్నాం. ఓకే, న్యూమరేటరు అండ్ దాని పక్కన ఉన్న నెంబర్ యాడ్ చేయాలి. ఈ రెండు యాడ్ చేస్తే ఎంత మనకి 11 వచ్చింది. నెక్స్ట్ ఈ రెండు యాడ్ చేస్తే ఎంత వచ్చింది మనకి 10 వచ్చింది. నెక్స్ట్ ఈ రెండు యాడ్ చేస్తే ఎంత వచ్చింది మనకి 11 వచ్చింది. నెక్స్ట్ ఈ రెండు కూడా యాడ్ చేస్తే ఎంత వచ్చింది 10 వచ్చింది. అంటే 10 రావాలి. ఇక్కడ 10 రెండు వచ్చి 11 వచ్చాయి కాబట్టి 11ని ఎలిమినేట్ చేసేయవచ్చు ఫస్ట్లోనే. ఓకే, అయితే మనకి 10 ఇక్కడ వచ్చింది. కానీ ఇక్కడ మీరు బాగా గమనించండి, ఇక్కడ న్యూమరేటర్ పక్క నెంబర్ కలిస్తే 10 రావాలి. అలాగే మనకి డినామినేటర్లో ప్రతి దగ్గర కూడా 11 రావాలి. కానీ ఇక్కడ 10 వచ్చింది. కానీ ఇక్కడ మనకి డినామినేటర్ 12 వచ్చింది. కాబట్టి ఆటోమేటిక్గా ఇది కూడా క్యాన్సిల్ అయిపోతుంది. కానీ 11 రావాలి. కాబట్టి ఆన్సర్ అనేది ఇది అవుతుంది. కాబట్టి మన ఆప్షన్ వెరిఫికేషన్ పద్ధతి ద్వారా ఈజీగా ఇటువంటి ప్రాబ్లమ్స్ వస్తే మనం చేసుకోవచ్చు. ఒకవేళ ఈ రకంగా
కొద్దిగా దీన్ని ఏ రకంగా ప్రాబ్లం మనం చేస్తామో చూద్దాం. ఇప్పుడు మనకేంటి ఆపోజిట్ అని చెప్పాము. ఆపోజిట్ అంటే ఒకదానికొకటి వ్యతిరేక దిశలో ఉంటాయి. వ్యతిరేక దిశలో ఉన్నాయి అంటే మనకి ఏం చెప్పాం మనం? వ్యతిరేక దిశలో ఉంటే 6 నెంబర్ని యాడ్ చేసుకోవాలి. దేనికి యాడ్ చేసుకోవాలి? ఈ ఫస్ట్ దీనికి యాడ్ చేసుకోవాలి. అంటే 7కి 6ని యాడ్ చేస్తే మనకి ఎంత వస్తుంది? 13 వస్తుంది. అంటే 13 అంటే రైల్వే టైం ప్రకారం 13 అంటే ఎంత? 1 అని అర్థం కదా. 1 గంట అయిందంటే మనం 13 గంటలు అని చెప్తూ ఉంటాము రైల్వే టైం. 1 గంట అయిందంటే నిమిషాల ముళ్ళు మనకి ఒకటి దగ్గర ఉందంటే దాని వాల్యూ ఎంత మనకి 5 మినిట్స్ అయ్యిందనేసి మనం క్యాలిక్యులేట్ చేస్తాం కదా. కాబట్టి 5/11 కాబట్టి 5/11 అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. ఓకే, నెక్స్ట్ ప్రాబ్లం చూసుకోండి. మనకి మిర్రర్లో 3:30 యొక్క టైమింగ్ ఎంత అనేసి ఇచ్చారండి. మనకి మిర్రర్లో మిర్రర్ ఇమేజెస్కి క్లాక్లో ఇస్తే మనకి ఇచ్చిన ఈ టైమింగ్స్ని మనం ఎంతలో తీయాలంటే 12 గంటల్లోన తీసివేయాలి. 12 గంటలని ఏ రకంగా రాసుకోవచ్చు? 11.60 కింద రాసుకోవచ్చు. ఓకే, అంటే 11.60 నుంచి మనకి ఇచ్చిన టైమింగ్స్ని సబ్స్ట్రాక్ట్ చేసుకోవాలి. సబ్స్ట్రాక్ట్ చేసుకుంటే ఎంత వస్తుంది మనకి? 8:30 అనేది రావడం జరిగింది. కాబట్టి కరెక్ట్ ఆన్సర్ అనేది 8:30 అవుతుంది. అంటే 3 గంటల 30 నిమిషాలని మనం అద్దంలో చూసుకుంటే మనకి ఎలా కనిపిస్తుంది? 8 గంటల 30 నిమిషాల కింద కనిపిస్తుంది అని అర్థం. ఓకే, మిర్రర్ ఇమేజెస్ అంటే మనకి కుడి ఎడమ కుడి అవుతాయి. ఓకే, అది గమనించేసుకోండి. నెక్స్ట్ ప్రాబ్లం చూసుకున్నట్లే మనకి ఇది వాటర్ ఇమేజ్ అంటే గడియారంలోని 8:20ని మనం నీటిలో ప్రతిబింబం చూస్తే ఎంతలా కనిపిస్తుంది? రియల్ టైం ఎంత అనేసి మనకి అడగడం జరిగిందండి. మనం ఏం చూసాం? మిర్రర్ ఇమేజెస్ చూసాం. ఇప్పుడు వాటర్ ఇమేజెస్ చూసుకుంటే ఈ వాటర్ ఇమేజెస్లో చూసుకున్నట్లయితే మనకి ఇచ్చిన టైంని 16 గంటల 30 నిమిషాల్లోనే సబ్స్ట్రాక్ట్ చేయాలి. దీనిలోనే చేసుకోవచ్చు, లేకపోతే 6:30 ఇందులో కూడా సబ్స్ట్రాక్ట్ చేసుకోవచ్చు. ఓకే, ఇచ్చే నెంబర్ బట్టి ఉంటుంది. అంటే మనకి 8:20 పెద్దది కాబట్టి 6:30 కంట, కాబట్టి 16:30లో మనం సబ్స్ట్రాక్ట్ చేయాలి. ఏది? 8:20ని సబ్స్ట్రాక్ట్ చేస్తే ఎంత వస్తుంది మనకి? 8:10 అనేది రావడం జరిగింది. కాబట్టి 8:10 ఎక్కడ ఉందో అదే మనకు కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. ఇది వాటర్ ఇమేజ్. వాటర్ ఇమేజ్ అంటే పైది కిందకి కనిపిస్తుంది, అంతే తేడా. ఓకే, థ్యాంక్ యూ.